Hi, I am Dr. Nikita, working in Elden Dental Hospitals, KPHP, Kondapur, Manikonda and Banjara Hills. So, ఇవాళ నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి చెప్పబోతున్నానండి. చాలా మందికి రూట్ కెనాల్ చేయించినా కూడా పెయిన్ వస్తుంటుంది. రూట్ కెనాల్ చేయించినా కూడా సక్సెస్ సరిగ్గా ఉండదు. ప్లస్ రూట్ కెనాల్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్స్ అయిపోయి టీత్ సరిగ్గా చేయకపోవడం వల్ల హోల్స్ పడిపోవడం, పర్ఫరేషన్ అంటాం, అలాంటి చేస్తారు చాలా మంది డాక్టర్స్. సో ఇలాంటి దానిలకి వేరే సొల్యూషన్ ఏమైనా ఉందా, అంటే టీత్ని తీసేయకుండా దాన్ని రిపేర్ చేయగలమా అన్నది దాని గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే రీసెంట్గా మాకు వచ్చిన పేషెంట్స్ ఆల్రెడీ రూట్ కెనాల్ చేయించుకున్నారు. ప్లస్ వాళ్ళకి తెలియకుండా రిపేర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట రూట్ కెనాల్స్లో. సో ఇలాంటప్పుడు యూజువల్గా తీసేస్తుంటారు పన్నుని. అలా తీసేయకుండా ఏదైతే మిస్టేక్ జరిగిందో దాన్ని నీట్గా మళ్ళీ రిపేర్ చేసేసి యథావిధిగా మన టీత్ పైన క్యాప్ లోడ్ చేసుకొని నార్మల్గా బైట్ చేయొచ్చా అన్నదాని గురించి చెప్తున్నాను. సో మనకి చాలా సీలర్స్ ఉంటాయండి రూట్ కెనాల్స్లో. రూట్ కెనాల్ అంటే ఏంటి అంటే, మనము ఎప్పుడైతే పుచ్చు అన్నది లోపల భాగం దాకా వెళ్ళిపోయినప్పుడు మనము అంత నర్వ్ తీసేసి, ఇన్ఫెక్టెడ్ నర్వ్ తీసేసి లోపల దాకా ఫిల్లింగ్స్ అనేవి చేసుకుంటుంటాం. సో ఇలా ఫిల్లింగ్స్ చేసుకోవడంలో కూడా తేడాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మనకి చాలా ఏళ్ళ నుంచి మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటి డిఫరెన్స్ ఓల్డ్ టెక్నిక్కి న్యూ టెక్నిక్కి అంటే టైప్ ఆఫ్ సీలర్ వి యూజ్. అంటే రూట్ కెనాల్ చేసినాక ఫిల్ చేసే మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఎంత క్వాలిటీ, ఎంత క్వాంటిటీ అండ్ టైప్ ఆఫ్ మెటీరియల్, ఆ మెటీరియల్కి ఉన్న అడ్వాంటేజెస్ గురించి చెప్తున్నాను. సో మనము మామూలుగా ఓల్డ్ ట్రెడిషనల్ వేలో మనము యూజినాల్ వాడేవాళ్ళం, జిఏసి ఫిల్లర్స్ వాడేవాళ్ళం. ఇలా కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి రెజిన్ బేస్డ్ సీలర్స్ వచ్చే తర్వాత బయోసిరామిక్ సీలర్స్ వచ్చాయి. దానికి తేడా ఏంటి అంటే, మనం రూట్ కెనాల్ చేసిన తర్వాత చిన్న చిన్నగా మైక్రో లీకేజెస్ అనేవి ఉండకుండా చూసుకోవాలి. ఈ మైక్రో లీకేజ్ వల్లనే మనకి రూట్ కెనాల్ ఫెయిల్ అవ్వడం అన్నదా, లేకుంటే రూట్ కెనాల్ సక్సెస్ అవ్వడం అన్నదా బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ సీలర్స్ అంటే ఏంటి అంటే, మనం ఆల్రెడీ ఫిల్ చేసినాక మెటీరియల్ అనేది చాలా టైట్గా ప్యాక్ అయి ఉండాలి. సో దట్ మళ్ళీ సలైవా వెళ్ళినా కూడా, వాటర్ దాన్ని టచ్ అయినా కూడా లోపలికి లీకేజ్ అనేది జరగకూడదు. ప్లస్ లోపల ఫిల్లింగ్ చేసినది కూడా కింద నుంచి లీకేజ్ అనేది లేకుండా ఉంటే మన రూట్ కెనాల్ సక్సెస్ అయ్యి ఉంటుంది. సో ఇలా మీరు బెస్ట్ అండ్ లాంజిటివిటీ సక్సెస్ఫుల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ విజిట్ us. We use the advanced materials with good bioceramic sealers for your root canal. సో మీ రూట్ కెనాల్ కనుక ఆల్రెడీ చేయించి పెయిన్ ఉన్నది ఏదైనా రిపేర్ చేసుకోవాలనుకుంటే కూడా పన్ను తీసేయకుండా బెస్ట్ వే టు రిపేర్ అండ్ హోల్డ్ యువర్ ఓన్ న్యాచురల్ టీత్ ఇన్ యువర్ మౌత్ అన్న దాని గురించి నేను చెప్తున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డూ విజిట్ us. We will give you the best solution for your root canal treatment. Thank you.